ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జియా. రమగారు, మనం సప్త చిరంజీవులు మాట్లాడుకుంటున్నాం కదా, అశ్వత్థామ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఎవరండి? బలి చక్రవర్తి. ఆహా. అశ్వత్థామ బలిర్ వ్యాసో కదా. ఈ బలి చాలా గొప్పవాడు, మహాదానపరుడు. ఎలాంటి దానపరుడు అంటే భగవంతుడికే దానం చేయగలిగిన వాడు. భగవంతుడికి దానం చేయటం అనే ఒక అత్యద్భుతమైన క్రియ కోసం ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నాడు ఆయన. భగవంతుడికి దానం చేయటం అంటే అసలు ఇక ఇంకేం లేదు, అంతే కదా. అర్థమైనా కూడా ఆ దానం చేసే దాంట్లో నుంచి బయటికి రాల. ఓ. బలి జన్మతః రాక్షసుడు. ఉమ్. ప్రహ్లాదుడు ఎవరు? హిరణ్యకశిపుని కుమారుడు, అవును. మహాహరిభక్తుడు. అసలు వైష్ణవోత్తములు, భాగవతోత్తములు, భక్తులు అనగానే ప్రహ్లాద నారద పరాశర పుండరీక చెప్తారు. ఆ భక్తుల లైన్లో మొట్టమొదటి వాడు ప్రహ్లాదుడు. అవును. మహావిష్ణు భక్తుల వరసలో పరంపరలోనే మొదటివాడు ప్రహ్లాదుడు. ఆయన కుమారుడు విరోచనుడు. విరోచనుడి కుమారుడు బలి. అంటే ప్రహ్లాదుడికి సాక్షాత్తు సొంత మనవడు. ఉమ్. కానీ సహజంగా రాక్షస గుణం. ముత్తాతకున్నట్టుగా హిరణ్యకశిపుడికున్నట్టుగా విష్ణుద్వేషం ఉన్నవాడు కాదు, భక్తుడే. ప్రహ్లాదుడంత తీవ్ర భక్తి లేదే ఉన్నట్టుగా చూపించకపోయినా భగవంతుని పట్ల భక్తి, నిదానము, వినయము ఉన్నవాడే. కానీ ఈయనకి త్రిలోకాలని జయించాలన్న కోరిక. ముల్లోక సామ్రాజ్యం కావాలి, భూలోకంలో ఉన్నారు, స్వర్గాధిపత్యం కావాలి. ఆ కోరికతోటి ఈయన ఎన్నో యాగాలు చేశాడు. స్వర్గం మీద దండెత్తి వెళ్ళాడు కూడా. ఒకసారి ఓడిపోయాడు. రెండోసారి శుక్రాచార్యుడిని తనకి గురువుగా పెట్టుకుని విశ్వజిద్ది అనే ఒక యాగం, అద్భుతమైన యాగం చేసి స్వర్గాధిపత్యాన్ని సంపాదించాడు. స్వర్గాన్ని గెలిచాడు. స్వర్గానికి దేవేంద్రుణ్ణి తరిమి కొట్టేశాడు. ఈ దేవతలందరూ చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు. అలాగని బలి దుర్మార్గుడు, యజ్ఞయాగాదులు ఆపేవాడు కాదు, స్వయంగా యజ్ఞాలు చేసేవాడు అతను. లోకాధిపత్యం కావాలి, త్రిలోకాధిపత్యం, స్వర్గం జయించేసుకున్నాడు అంతే. ఇంకా దేవతల్ని చెలకట్టనివ్వల. ఇక వాళ్ళకి లభించవలసినవన్నీ తనే పుచ్చుకున్నాడు. అవి మామూలుగా యజ్ఞం చేస్తే యజ్ఞంలో నుంచి వెళ్లే హవిస్ అంతా కూడా దేవతలకు కదా చెందేది. అవునండి. అలాంటివి కాకుండా చేసుకునేవాడు. తను యజ్ఞం చేసి దేవతలకి బలం వచ్చేలాగా చేసినా వాళ్ళు తన అదుపులో ఉండేలాగా చేశాడు. అయితే చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు దేవతలు. అయిపోతే ఈ దేవతల తల్లైన అదితి పరమ దుఃఖంలో మునిగిపోయింది. నా కుమారులంతా ఇట్లా చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు, ఈ దుఃఖాన్ని భరించలేకుండా ఉన్నాను నేను. భర్త కశ్యప ప్రజాపతి దగ్గర దుఃఖపడింది. బలిని నిర్జించేవాడు కావాలి నాకు. ఈ బలి మళ్ళీ ఎవరో కాదు కదా, కశ్యపుడికి ఇంకొక భార్య వల్ల కలిగిన సంతానం తాలూకు అదే వంశంలో పుట్టినవాడే. కానీ అతడి వల్ల వీళ్ళందరూ ఇదైపోయారు, దేవతలంతా చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారని చాలా దుఃఖించింది ఆవిడ. అప్పుడు ఆయన ఏం చేశాడట, కశ్యప ప్రజాపతి బలిని నిర్జించే కుమారుడు కావాలని పయోభక్షణ వ్రతం అని ఒక వ్రతం ఉపదేశించట. 12 రోజుల పాటు కఠినమైన నియమంతో ఈ వ్రతం చెయ్యి, నీకు బలిని నిర్జించగలిగేవాడు కుమారుడుగా జన్మిస్తాడు అని. ఎవరు బలిని నిర్జించగలిగిన వాళ్ళు? రాక్షసాంతకుడెవడు? హరి. ఆయన అదితి గర్భ సంజాతుడుగా జన్మించాడు. అదితికి కుమారుడుగా పుట్టాడు. ఆవిడ వ్యాస భారతంలో, వ్యాస రాసిన భాగవతంలో అయితే 1000 సంవత్సరాలు గర్భం ధరించింది అని రాశారట. అలా ఉన్నది, చాలా సుదీర్ఘ గర్భం అది. కానీ ఆమెకు ఒక చూడ చక్కని కుమారుడు కలిగాడు, వామనుడు. ఆయన చిన్నవాడు, కానీ విష్ణువు అలా జన్మించాడు. వామనావతారం జన్మించిన పిల్లవాడికి ఏం చేశారు, 7 నుండి 8వ ఏడు వచ్చేసరికి గర్భాష్టమం అంటారు. అలాంటి ఒడుగు చేసే వయసు వచ్చేసరికి ఉపనయనం చేశారు. ముందు ఇప్పుడు ఏదైనా దానం తీసుకోవటం అది పనికిరాదు. కానీ ఎప్పుడైతే బ్రహ్మచారి వటువు అవుతాడో ఒక పిల్లవాడు, బ్రహ్మచారి దానం తీసుకోవచ్చు, భిక్ష తీసుకోవాలి. చదువుకునేటప్పుడు అదే కదా పద్ధతి చేసేవాళ్ళు. అప్పుడు ఎవరు ఉత్తమమైన దానం ఇచ్చేవాళ్ళు అంటే బలి. అతన్ని మించిన వాళ్ళు లేరు. ఆ కాలంలో బలి చక్రవర్తి చేసినంత దానం చేసిన వాడు ఎవరూ లేరట. పైగా ఆయన ఎప్పుడు యజ్ఞయాగాదులు చేసేవాడు. ఆ యజ్ఞం చేసేటప్పుడు ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే ఇచ్చేయడమే ఆయన సంగతి. యజ్ఞం జరుగుతుంది, అక్కడికి ఎవ్వరు వచ్చినా
యథోచితంగా దానాలు ఇస్తారు, అందరికీ ఇస్తాడు. అదే అయితే ఈ పిల్లవాడిని ఇక్కడికి పంపించారు. ఈ వామనావతార స్వరూపంలో వామన రూపంలో ఉన్నటువంటి భగవంతుడైన హరి ఇక్కడికి వచ్చాడు. ఓ చిన్న పిల్లవాడు, గొడుగు, ఒంటి మీద జంధ్యము, చిన్న గాబంచ, శిఖ అవి చూస్తే ముద్దు పట్టలేనట్టుగా ముచ్చట గొలిపే స్వరూపంలో ఉన్నవాడు. ఒడుగా అంటే చిన్న పిల్లాడు అనమాట, అప్పుడే ఒడుగైన వాడు. వచ్చి బలిచక్రవర్తి దీనికి వచ్చాడు. ఈ స్వరూపం చూసేసరికి ఆయన ముచ్చట కలిగింది. నీకేం కావాలో అడగమంటే నాకేం కావాలి, నీకు అవి కావాలా ఇవి కావాలా ఏం కావాలి అని అడిగాడు. అవేమి వద్దు, జపం చేసుకోవడానికి కూర్చుని అనుష్ఠానం చేసుకోవడానికి 3 అడుగుల నేల ఇవ్వమన్నాడు. అయితే శుక్రాచార్యుడు ఈయనకి యజ్ఞం చేయటానికి సహాయంగా ఉన్నాడు. ఈ శుక్రాచార్యుడు ఎప్పుడైతే ఈ బాల స్వరూపము నడిచి వస్తుంటే ఆయనకి ఆ బాలుడి వెనకాల ఒక పెద్ద రూపం తెలుస్తోంది. ఆయన ఈ బాలుడిలో లోపల ఉన్నటువంటి విష్ణువుని ఆయన పసిగట్టేశాడు. పసిగట్టి ఈయనకి చెప్పాడు, దానం చెయ్యొద్దు నువ్వు, ఎందుకంటే తను అతిథికి బాలుడు కాదు, అతిథి గర్భసంజాతుడు చెప్పాడు ఆయన. విష్ణువే ఇట్లా జన్మించాడు, నిన్ను నేలమట్టం చేయటానికి వచ్చాడు, ఇతనికి దానం ఇవ్వద్దు అని చెప్పాడు. చెప్తే బలిచక్రవర్తి ఒప్పుకోలే. మాట ఇచ్చానన్నా, ఇప్పుడు నేను యజ్ఞం చేస్తున్నా, ఈ సమయంలో ఎవ్వరొచ్చినా నేను దానం చేయవలసిందే. పైగా వచ్చినవాడు హరే అయితే, విష్ణువే అయితే, విష్ణువంతటి వాడి చెయ్యి కింద నా చెయ్యి పైన అవుతుంది. బా ఇంతకు మించింది ఏదైనా ఉందా? ఆ చెయ్యి ఎలాంటిది? లక్ష్మీదేవిని, ఆమెను ఆపాదముస్తమస్తకము ముట్టుకోగలిగిన చెయ్యి అది. ఆయన చెయ్యి విష్ణుమూర్తి అంటే ఏమిటైనా లక్ష్మికి భర్త, సామాన్యుడు కాదు కదా, ప్రపంచ నిర్మాణ శక్తి, ప్రపంచాన్ని నడిపేవాడు. అది పక్కకు పెడితే ఏ సంపద కోసం, ఏ ఐశ్వర్యం కోసం, ఏ అభ్యున్నతి కోసం ప్రాణులు తహతహలాడుతాయో ఆ అభ్యున్నతికి స్వరూపమైన లక్ష్మీదేవిని ఆమెను తల ముట్టుకోగలడు, ఆమె శరీరాన్ని ముట్టుకోగలడు, ఆమెని ధరించగలిగిన వాడు, సర్వహక్కులు ఉన్నవాడు, ఆమెని హృదయంలో భరించగలిగిన వాడు. అలాంటి చేయి కింద నా చెయ్యి మీదవటం కంటే ఇంకేమైనా కావాలా? నాకు ఏం అక్కర్లేదు. శరీరం ఇప్పుడు నేను జన్మించాను, ఎప్పుడైనా పోతా, రేపొద్దున ఏనాడైనా ఇది మరణం తథ్యం. నాకు ఇప్పుడే కాకపోవచ్చు, ఇప్పుడైనా పోయేదానికి. ఇప్పుడు పోతే ఏమైంది, దానం చేశాక పోయినా పర్వాలా, విష్ణువుకి దానం చేయటం కంటే నాకు ఇంకేం అక్కర్లేదు అన్నాడు. అంటే దానం చేస్తాను వింధ్యావళి ఆయన భార్య పేరు, నీళ్ళు పోయమన్నాడు. అది ఎట్లా? చేతిలో ధార, భార్య నీరు పోస్తే ఈ ధారని ఆ వడుగు చేతిలోకి వదలాలన్నమాట. ఈ శుక్రాచార్యుడు పట్టలేకపోయాడు ఆక్రోశం. ఆయన ఏం చేశాడు, ఈ పాత్ర ఉంది కదా నీళ్లు వంచే జలపాత్ర, అదేమిటి ఒక పక్కన ఇట్లా హ్యాండిల్ ఉండి రెండో పక్కన ఇట్లా కొమ్ము ఉంటుంది. ఈ పక్కన లేవదీస్తే రెండో పక్క నుంచి నీరు బయటకు వస్తుంది. అందులోకి అడ్డం వెళ్ళిపోయాడు, వదలనివల నీళ్లు పట్టల్లా. అయితే ఈ పిల్లవాడు బ్రహ్మచారి ఉన్నాడు కదా మన వాడు వామనుడు, ఆయన అన్నాడు ఏదో అడ్డం పడిందని దర్భని తీసి ఇట్లా పొడిచాడు ఆ కంతలోకి. ఏదో అడ్డం పడింది, ఏం చేస్తాం, ఏదైనా పుల్లబెట్టి పొడమమా? దర్భ పొడిచేసరికి శుక్రాచార్యుడి కనుగు గుచ్చుకుందని. ఆయన ఉన్నాడు కదా లోపల, కంటిని అదువుకుంటూ బయటకు వచ్చేసాడు. ఇంకేం చేయలేకపోయాడు, జలం పడింది. ఈయన చేతుల్లోంచి వటువు చేతిలోకి వెళ్ళిపోయింది. 3 అడుగుల నేల. తీసుకో, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఆ నేలని అనగానే ఇక ఈయన ఏం చేశాడు, ఇంకా పెరగటం మొదలుపెట్టాడు. ఇంతున్నవాడు పెరిగి 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 ఇంతయి వటుడింతయి అని చెప్తారు పద్యం. పోతన గారి పద్యం సూపర్, అసలు మామూలు పద్యం కాదు అది. ఎట్లా పెరిగాడంటే ఆకాశము పైకి వెళ్ళిపోయింది ఆయన కాలు. ఒక కాలు నేల మీద పెట్టాడు, భూమంతా ఆక్రమించేసింది. కిందో పాదం ఉందా, రెండో కాలు ఎత్తి పైకి పెట్టాడు. ఈ రెండో కాలు, ఈ కాలు పైకి సాగుతుంటేనట సూర్యబింబం మొదట కింద ఉంది, క్రమంగా 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 అయ్యి అది ఎట్లా అయిందంటే ఈ కాలు పై దాకా వెళ్ళిపోయేది, కిందకు వచ్చేసింది, బ్రహ్మాండం చేసేసింది. కింద పైన 2 కాళ్లతోటి కింద పైన త్రివిక్రమావతారం అంటారు దాన్ని. త్రివిక్రముడు నేల మీద ఒక కాలు, రెండో కాలు ఇట్లా పైకి లేవదీసి పైకి, 2 కాళ్ళు పైనోటి కిందోటి. ఇప్పుడు 3వ అడుగు ఎక్కడిస్తావు? 1 అడుగుతో భూమంతా కొలిచేశాడు అయ్యా, 2వ అడుగుతో ఆకాశం అంతా కొలిచాడు, 3వ అడుగు
తెలిసిపోయింది బలికి. ఆయనకు ముందే అర్థమైంది, ఇప్పుడు పూర్తిగా ప్రిపేర్ అయ్యాడు. ఆయన దగ్గర కూర్చున్నాడు, ఇక్కడ పెట్టు, నా నెత్తి తల తీసుకోమన్నాడు. ఏం చేశాడు, ఇప్పుడు 3వ కాలు ఎత్తి, 3వసారి ఈ 2 కాళ్ళు ఉపశమించి పాదం ఎత్తి బలి చక్రవర్తి నెత్తి మీద పెట్టాడు. కొలుచుకోవాలి కదా 3వ అడుగు. ఈ పాదం ఎప్పుడైతే విష్ణు పాదం బలి తల మీదకి చేరిందో బలి అలాగే కిందకి వెళ్ళిపోయాడు పాతాళంలోకి. ఎలాంటి పాదం అది? భూమి ఆకాశాలు ఏకమొత్తంగా కొలవగలిగిన పాదం నెత్తి మీద పడితే ఏమైనా ఉందా? భూమి పాతాళంలోకి వెళ్ళిపోయాడు, తొక్కేశాడు కిందకి. అంతే. ఇక లేడు బలి. వింధ్యావళి పరమ దుఃఖంతో బాధపడింది. ప్రహ్లాదుడు పరిగెత్తుకొచ్చాడు. అయితే ఈయన ఏమన్నాడు, పాతాళంలో ఉన్నాడు బలి, నువ్వు అతనితోటి ఉండొచ్చని వింధ్యావళిని పంపించాడు, భార్యని. ప్రహ్లాదుడికి వరం ఇచ్చాడు, దేవేంద్రుడికి అతని రాజ్యం అతనికి ఇచ్చేసేయండి, ఈయన సంహరించను నేను. బలికి సంహారం కాదు, కేవలము కిందకి మాత్రమే చేశాం. పాతాళానికి రాజుగా ఉంటాడు బలి. ఇక భూమిదే, ఇక్కడ ఎవరు ప్రభు ఉంటే వాళ్ళది, తర్వాత వంశం వాళ్ళు రాజ్యం చేసుకోవచ్చు. ఈ స్వర్గాధిపత్యం స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడికి వెళ్ళిపోతుంది, చిరంజీవిగా ఉంటాడు. అంతేనా? బలి ఎప్పటికీ జీవించే ఉంటాడు. ఇక త్రిలోకాధిపత్యం లేదు, పాతాళానికి మాత్రమే అధిపతి. సంవత్సరానికి 2 సార్లు భూమి మీదకి అతను రావచ్చు. భూలోక సంచారానికి 2 సార్లు వస్తాడు. బలి పాడ్యమి నాడు వస్తాడట ఒకటి. రెండోది ఎప్పుడు వస్తాడు, సంక్రమణం మర్నాడు. ఉత్తరాయణం వచ్చిన మరుసటి రోజున బలి భూలోక విహారానికి రావచ్చు. ఒక్కసారే వస్తాడని కొన్ని కథల్లో చెప్తారు, అది కూడా ఉత్తరాయణం మర్నాడు, కనుమనాడు. మనం అందుకే కదా రథం ముగ్గులేసుకుంటాము. అవునండి. ఒక ఇంటి రథాన్ని 2వ ఇంటికి కలుపుతాము, ఆ రోజుని మినువులు వండుతారు, చాలా చేస్తాం మనం కనుమనాడు. బలి చక్రవర్తికి ఆహ్వానం పలుకుతాం, బలి వస్తాడని. పాడ్యమి నాడు కూడా కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో బలి చక్రవర్తికి ఆహ్వానం పలుకుతారు. ఆ పాడ్యమి నాడే త్రివిక్రమావతారం జరిగిందన్న మాట కూడా కొన్ని చోట్ల కనపడుతుంది. ఇట్లా భగవంతుడికే దానం ఇచ్చినటువంటి బలి చిరంజీవిత్వాన్ని పొందాడు. కానీ ఎంత బాగుంది రమ్మగారు, సప్త చిరంజీవులు నిజంగా ఏ కథ వినలేదే అని అనిపిస్తా ఉంది నాకు మాత్రం. ఏ కథ ఎవరి గొప్పతనం వాళ్ళదే. అయితే ఈ బలి చక్రవర్తి కథని చెప్పినా విన్నా, భగవంతుడి పట్ల ద్వేషంతో ప్రవర్తించిన పాపం పోతుంది. అప్పుడప్పుడు దేవుడు లేడు అంటాం మనం. దేవుడు ఉంటే ఇలా జరుగుతుందా, ఏం దేవుడు, పాపిష్టి దేవుడు, ఇలా మాట్లాడతాం మనం. దేవుడి పట్ల ఒక్క అపచార వాక్యం పలికినా అది పాపం కింద పరిణమిస్తుంది. ఆ పాపం కాస్త పోతుంది. అద్భుతం. బలికథ వింటే గనక అది పోతుంది. తర్వాత ఆయన కుమారులు వీళ్ళు అంతా రాజ్యం చేశారు. కానీ ఈ వామన అవతారంలో ఉన్నటువంటి భగవంతుడు ఇతన్ని తొక్కేశాక ఆయన తపస్సుకు వెళ్ళిపోయాడని తర్వాత అవతారం చాలించేసినట్టుగా చెప్తారు. వామన అవతారం కేవలం బలి నిగ్రహణానికి మాత్రమే, అంతే. ఇతన్ని లొంగదీయడానికి ఇంకో దారి లేదు. అదే, ఇతన్ని ఆ రకంగా చేయగలిగిన వాడు ఎవరూ లేరు, అక్కడ లేరు ఇంకెవరు. ఈయన వల్ల కుదిరింది కదా. ఈ భాగవతంలో పోతన గారు రాసిన తెలుగు పద్యాలు ప్రతి పద్యము మహాద్భుతంగా ఉంటాయి. కుదిరితే ఈ వామన చరిత్ర మా భాగవతంలోది చక్కగా ప్రత్యేకంగా చదువుకోవచ్చు. దానివల్ల కూడా మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయో సమస్యలు అర్థం కాని కొన్ని పరిస్థితులు ఉంటాయి, ఏమిటో వచ్చేస్తుంటాయి ప్రాబ్లమ్స్. ఆ సమస్యలు తీరుతాయి వామన చరిత్ర చదివితే. అవకాశం ఉన్న వాళ్ళు అది కూడా చదువుకోవచ్చు. తప్పకుండా. నమస్తే. నమస్తే.